నమస్తే అండి. వైసీపీ నేతలు నిన్న శాసన సభలో వాళ్ళ సభ్యత్వాలు రద్దవుతాయనే కారణంగా ఒక 11 నిమిషాలు కూడా ఉండలేకుండా బయటకు వచ్చి అందులో ఒక 60 సంవత్సరాల ఉన్మాది మాట్లాడిన మాటలు ఒకసారి మనం విందాం. కొట్టి పడేస్తారు ప్రజలు. ఎవరిని కొట్టి పడేశారు ప్రజలు అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈ నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉన్మాదుల్ని అదేవిధంగా సైకోల్ని తయారు చేసిన పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి. అది ఏ విధంగానంటే గత 5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎవరైతే బూతులు తిడతారో, ఎవరైతే ఉన్మాదులుగా బయట తిరుగుతుంటారో, ప్రజలు సొసైటీలో తిరుగుతుంటారో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి, ఇలాంటి వెధవలకి ఎమ్మెల్సీలు ఇచ్చి, ఈ వెధవ టెక్కల్ నియోజకవర్గంలో కనీసం అంటే పూజకి పనికిరాని పువ్వుగాడు ఈడు ఉన్మాది. ఇలాంటి వాళ్ళకి ఇచ్చి పదవులన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో, పెద్ద ఉన్మాది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది ఏంటంటే ప్రజలకి మేము అన్ని చేసాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామని ఏదో మంత్రాలు చదివినట్టు చదువుతున్నాడు దువ్వాడ శ్రీను. అరే దువ్వాడ శ్రీను, నీకొక్కటి చెప్తున్నాను. ఇప్పుడు 9 నెలల ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చాక 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో వృద్ధులకి, అదేవిధంగా అందరికి, ఎవరికైతే వృద్ధులకి పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ 3,000 4,000 చేస్తామన్నారు. వచ్చిన వెంటనే చేశారు. చేసి వాళ్ళకి 1వ తారీఖుకి వాళ్ళ జోబిల్లో తీసుకెళ్లి వాళ్ళ చేతికి అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళ పెన్షన్ డబ్బులు. అదేవిధంగా ఏదైతే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారో, నీకు తెలియకుండా మాట్లాడుతాను. గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు కదా, ఇవ్వలేదు అని చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎందుకు తెలియదు అంటే, నువ్వు ఏ రోజైనా టెక్కల ప్రజల దగ్గర ఉన్నావా? టెక్కల్లో ఉన్నావా? లేదంటే ఆంధ్రాలో ఉన్నావా? నువ్వు నీ భార్యని, పిల్లల్ని, తల్లిని, తండ్రిని అందరినీ వదిలి, టెక్కల ప్రజలను వదిలి, అందరినీ వదిలేసి నువ్వు ఒక పోరం పోగులాగా, ఒక పనికిమాలినోడికి, ఒక సైకోలాగా నువ్వు యువతకి నాశనం చేసే విధంగా నిన్ను చూసేవాడు ప్రతి ఒక్కరు నాశనం. ఇలాంటి ఒక ఎమ్మెల్సీ ఇలా తిరిగినప్పుడు సామాన్యులు మనం తిరిగితే తప్పేంటనే అనే విధంగా నువ్వు ఒక పెళ్ళయ్యి పిల్లల్ని నీ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళైనాయి. ఈ వయసులో ఒక 60 సంవత్సరాలు వయసులో నువ్వు చట్టాపట్టాలు వేసుకుంటూ నువ్వు తిరుగుతున్నావు. మళ్ళీ దాంట్లో మళ్ళీ నీకు మీడియాలో కూర్చొని నీకు ఒక ఇంటర్వ్యూలు అన్ని పెట్టుకుంటూ ఏ ఉద్దేశం, నువ్వు ప్రజలకు అసలు నువ్వు సంకేతాలు ఇస్తున్నావు? నువ్వు ప్రజల్ని ఏ తోవలో వెళ్ళమని చెప్తున్నావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళని నువ్వు ఒక బాధ్యతగా ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు. ఎమ్మెల్సీగా నువ్వు ఏం చేయాలన్నది వదిలేసి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నావు కదా. నీకు ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు పవన్ కళ్యాణ్ గారు కానీ అర్హత, నువ్వు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించే అర్హత నీకుందా? ఒక సన్నాసిలా నువ్వు తిరిగే ఒక వెధవ్వి నీకు మాట్లాడే హక్కు ఉందా? ఏంటి గత ప్రభుత్వంలో మీరు చేశారా? ఏం చేశారా మీరు? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కోడిగుడ్డు మీద బొచ్చు పీకారా నా కొడకల్లారా? మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారా? కూటమి ప్రభుత్వం వచ్చి మీరు 5 సంవత్సరాల్లో శంకుస్థాపనకే పరిమితమయ్యారు తప్పించి ఎక్కడైనా ఒక రోడ్డు వేశారా? కనీసం ఒక రోడ్డు వేశారా? ఏం చేశారు? ఏమంటే సంక్షేమం అంటారు. సంక్షేమంతో పాటు వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందాలి, ప్రజలకు అందాలనే జ్ఞానం నీ జగన్ రెడ్డికి కానీ, నీకు కానీ, మీ నాయకులు ఎవరైతే పేటీఎం బ్యాచ్కి ఎవరికైనా ఉందా? సన్నాసి నా కొడకల్లారా, మీరా పవన్ కళ్యాణ్ గారిని అంటారా? మీరా కూటమి ప్రభుత్వాన్ని అంటారా? మీరా సీఎం చంద్రబాబుని అంటారా? మీరు ఒక సన్నాసుల్లా తయారయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఆనందంతో ఉన్నారు. ధాన్యం అమ్ముదామని అంటే అమ్మిన డబ్బులు సంవత్సరంకో 2 సంవత్సరాలకు వస్తాయో తెలియదు. ఎంతమంది అప్పులైపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు.
ఆ ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చుకొని మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగారు. సిగ్గుందా? నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటావా? అలాంటిది అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని వండిన 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లోకి సొమ్ము జమ అవుతుంది. ఇది తెలుసుకో ఉన్నది. చెత్తనా కొడక ఒళ్ళు దగ్గరెట్టుగా ఉండకపోతే నీకు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, నువ్వు మితి మీరి మాట్లాడితే నిన్ను అందరూ ఇడిచిపెట్టేసినారు, నీకేదో మైకు దొరికిందంటే నువ్వేదో ఊగిపోయి మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీకు ఒక్కడే చెప్తున్నాను, నా కొడక నీకు చెప్తాను, ఏ రోజు ఏ విధంగా నీకు ప్రజలు ఏ విధంగా ఎక్కడ తంతారో ఏ విధంగా తంతారో తెలియదు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నువ్వు చేసే పనులు ప్రతి ఒక్క తండ్రి బాధపడుతున్నాడు. ఎందుకోనంటే వీడి వల్ల పిల్లలు నాశనం అయిపోతున్నారని. నా కొడక నువ్వు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి నువ్వు ఉపదేశాలు ఇస్తావా? నువ్వు ఒళ్ళు దగ్గర నీకు వైసీపీ నాయకులు కూడా మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. వైసీపీ నాయకులు మీ అందరికీ మీ మంచి కోరు చెప్తున్నాను. ఇలాంటి మీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్మాది సైకోని, ఇలాంటి దువ్వాడి సీన్ లాంటి సైకోల్ని, ఈ నాయకులను అందరిని విడిచిపెట్టి ఈ రోజు ప్రజల దగ్గరకు పాలన వచ్చింది. ప్రజలు ప్రతి పల్లెటూరులో కూడా ఎంతో మంది ఎంతో ఆనందంగా ఉన్నారు. మొన్ననే మన విశాఖపట్నం, విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అని ఎన్నాళ్ళో మనం పోరాడుతున్నాం. దానికి దాదాపుగా 12,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రతి దగ్గర కూడా ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉందో పంచాయతీరాజ్ శాఖకి ఎప్పుడూ లేనన్ని నిధులు ఇచ్చాయి. గత 5 సంవత్సరాల్లో మీరు ఒక్క రూపాయి తెచ్చుకోలేకపోయినారు. ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం, ఇది చంద్రబాబు నాయుడు గారి విజయం. అంతే తప్పించి ఇప్పుడు ప్రజలందరూ హాయిగా ఉంటున్నారు. ఎందుకంటే ప్రతి పల్లెటూరుకి రోడ్లు అవుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేక ఎంత నరక యాతం అనుభవించారో ప్రజలు, వాళ్ళందరూ ఈ రోజు గుండె మీద చేసుకుని హాయిగా ఉన్నారు. అది నువ్వు 9 నెలల్లో జరిగిన ఘనత ఇది. అంతే తప్పించి ఇది తెలుసుకోకుండా ఇంకా నువ్వేదో మైకులు దొరికాయని ప్రజలు నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. దయచేసి మీరు ఇక్కడతోటి ఇది ఆపకపోతే గాని నా కొడక నీకు ఉంటది, మామూలుగా ఉండదు. అది ఎప్పుడు ఎలా జరుగుద్దో తెలియదు. కానీ నువ్వు ఇకపోతేనే ఇది ఆపకపోతే మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడతోటే కానీ ఇది ఆపకపోతే నీకు త్వరలో ఇంక ఒక స్థాయిలో ఉంటుందని చెప్పేసి నీకు ఈ సందర్భంగా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బులు తీసుకున్నాడా? నీకు సిగ్గుందరా నా కొడక? చెత్తనా కొడక నీకు సిగ్గుందా? ఒక పనికి మాలిన వెదవి నువ్వు నోటికి వచ్చింది ఏదుంటుంది మాట్లాడతావా? గత ప్రభుత్వంలో మీరు చేసిన దానికి ఆయన జోబిలో డబ్బులు తీసుకుంటూ ప్రజలకు పంచుకుంటూ ఈ రోజుకి కూడా మొన్న కూడా ఒక ట్రస్ట్కి 50 లక్షలు ఇచ్చాడు. ఆయన ఎంతో ఎప్పుడు చూడు ఆయన జోబిలో డబ్బులు తీసుకుంటూ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు తప్పించి ఆయన నీకు డబ్బులు తీసుకుంటాడా? నువ్వెన్ని చెప్పిన ప్రజలు నమ్మర్రా? ఇక్కడ నీకు బుద్ధి ఉండాలి. నీకు అంతవరకు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు గతంలో కాదు ఎప్పుడు కూడా ఆయన దాదాపుగా 30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. 30 సంవత్సరాల్లో ఆయన ఎప్పుడు చూడు ప్రజలకు పంచడమే తప్పించి ఈ చేతితో కుడి చేతితో ఇవ్వడమే తప్పించి ఏ రోజు కూడా ఎక్కడ డబ్బులు తీసుకునే వ్యక్తి ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన మీద నువ్వు ఇలాంటి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ ప్రజలకు తెలుసు. నువ్వు చెప్పినా నమ్మే స్థితిలో అయితే ప్రజలు లేరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండోది నీకేంటి? ప్రతిపక్ష వాదా కావాలా? నీకు ప్రతిపక్ష వాదా ఎందుకురా? ప్రతిపక్ష వాదా నీకు వెళ్ళి అక్కడ బూతులు మాట్లాడారుగా మీరు. కూటమి ప్రభుత్వం బంగారులాగా ఉంది. కూటమి ప్రభుత్వం చేసే పనులని మంచిగా చేసుకుంటూ వెళ్తాని మీరు బూతులు మాట్లాడడం తప్పించి మీరేం చేయలేరు అక్కడ. దీనికెందుకు ప్రతిపక్ష వాదం? అదే విధంగా మీకు ప్రతిపక్ష వాదాకు మీరు అర్హత లేదనే ప్రజలు బుద్ధి చెప్పి మీకు వైనాట్ 175 అన్నోళ్ళని వైనాట్ 11 చేశారు. మీరు అక్కడ ఆగండి. అంతే తప్పించి అంతవరకు ఎందుకు? గత 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు 11వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు ఏ ప్రతిపక్షంలో ఉన్నారు? మీరే అన్నారు గారు 2 చోట్ల ఓడిపోయారని. మరి ఆయన ప్రతిపక్ష హోదా లేకపోయినా మీ అందరినీ చెమటలు పట్టించాడు కదా ఆయన. మీరు చేసిన ప్రతి తప్పు ఆయన ఎత్తి చూపిస్తూ ఆయన ప్రజారంగంలో తిరిగారు కదా. మీకు బుద్ధి ఉందా? మీకు బుద్ధి ఉంటే మీరు తప్పు చేసినప్పుడు నిలదీయండి. అంతే తప్పించి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. నీకేంట ప్రతిపక్ష హోదా ఇచ్చేది? నీ జగన్ రెడ్డి గారికి వెళ్ళి ఎక్కడో కూర్చోను చుట్టూ ప్యాలెస్ కట్టుకున్నా ప్యాలెస్ లో బజ్జోమని చెప్పు. నువ్వేమో శుభ్రంగా ఎలాగో వీడియోలు చేసుకుంటూ తిరుగుతున్నావు కదా, చట్టపట్టలు వేసుకుని తిరుగు. అంతే తప్పించి ప్రజలు
ఎంతో హాయిగా ఉన్నారు, ప్రజలకు హాయిగా ఉండేవండి. మీకు ఆ సీన్ లేదు. ఇక్కడతో ఆపి ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండకపోతే నా కొడకల్లారా మామూలుగా ఉండదు.